నేను ఈ మధ్యలో ఊరు వెళ్ళాను. అంటే నాది వేరే కథ, ఇది ఈ కథ కాదు. ఇలాగ మీటింగ్ అయిపోయిన తర్వాత కొత్త దంపతులు కాదు, యవన దంపతులు, పెళ్ళి ఒక 10 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా. వాళ్ళకి చిన్న బిడ్డను ఇలాగ చేతులు ఎత్తుకొని వచ్చినారు. బ్రదర్ ప్రార్థన చేయండి అని. నేను ప్రార్థన చేయకముందు అడగడం అలవాటు ప్రశ్న ఏంటంటే, ఏం పేరు పెట్టారు పిల్లోడికి అన్న. వాళ్ళ పేరు చెప్తే నేను షాక్ అయినా. చెప్తారా? నేను చెప్పాలా? జయరాజ్ అని పెట్టినాము అన్నారు. వేరే జయరాజు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే, లేదు బ్రదర్ మీ పేరే పెట్టాము అని. నేను అన్నాను, ఎందుకు పెట్టారు ఆ పేరు అని అంటే, కొంతమంది చెప్తుంటారు కదా, నన్న కూడా మీకు జయరాజ్ బ్రదర్ వచ్చినాడా అని అంటే వాళ్ళు కొన్ని ఇండికేషన్స్ పెట్టుకుని ఉంటారు. జయరాజ్ బ్రదర్ వచ్చినాడు అని అంటే, ఓహో ఆయన కథలు చెప్తాడు చూడు, వాక్యం చెప్పనా? ఎప్పుడన్నా అలాగ అడిగారా? ఇంకా ఆయాసపడ్డారు, ప్రభా నాకు ఉద్యోగం ఇవ్వలేదు, పెళ్లి చేయలేదు, పిల్లల్ని ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఆస్తి ఇవ్వలేదు, ఆరోగ్యం ఇవ్వలేదు, ఇవన్నీ నాకు ఇవ్వలేదు, కనుక నువ్వు నాకంటే ఆయాసం. ఎందుకు? అడ్డమున్న కమ్మీకి నిలువుగున్న కమ్మీలకు రక్తం పూశారు, డయాగోనల్కి ఎందుకు పూయలేదు అంటే, ఇప్పుడు చూడండి, అడ్డమున్న కమ్మీకి ఇక్కడ రక్తం పూసినారు అనుకో, ఇలాగ 2 కమ్మీలు నిలువ ఉన్నాయి అంటే వాకిలి, మీరు ఏదిగో ఊహించుకోవద్దండి. మీ ఇంట్లో ఒక వాకిలి ఉంటే పైన కమ్మీకి రక్తం పూసినారు, ఇలాగ ఈ వైపు ఉంటుంది కదా, దానికి కూడా రక్తం ఇక్కడ పూసినారు. ఇప్పుడు దీన్ని కలపండి, పైనుండి కిందికి, దీన్ని అడ్డం కలపండి, ఏమొచ్చింది? సిలువ. సిలువ లోపటున్న వారికి మరణం లేదు, సిలువ బయటున్న వారికి మరణం ఉంది. యేసు ప్రభు వారు కల్వరి సిలువలో మనందరి పాపాలు మోసుకొని వెళ్ళటానికి ముందే సిలువ యొక్క దృశ్యాన్ని ఇశ్రాయేలీయులకు చూపించినాడు. ఈ దినాన అదే వర్తమానం మేము ప్రకటిస్తున్నాం. ఏ పర్సన్ హూ ఈజ్ ఇన్సైడ్ ద క్రాస్ ఈజ్ సేఫ్, ఏ పర్సన్ హూ ఈజ్ అవుట్ సైడ్ ద క్రాస్ ఈజ్ నో సేఫ్ అట్ ఆల్. సిలువలో ఉన్న వ్యక్తి అంటే సిలువకు వెలపట్లో ఉన్న వ్యక్తికి భద్రత లేదు, సిలువ యందు దాచబడి ఉన్న వ్యక్తికి భద్రత ఉంది. నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సిలువను మీకు పరిచయం చేస్తున్నాం. మరలా ఆ వర్తమానం చెప్పకుండా మేము మా జీవితాన్ని, యాత్రను, ప్రసంగాన్ని కొనసాగించలేదు. ఎందుకంటే పాపుల కొరకు పుణ్యపురుషుడు, నిష్కల్మషుడు, పాపమెరుగని వాడు, పాపులలో చేరిక ప్రత్యేకంగా ఉన్న ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కాలం సంపూర్ణమైనప్పుడు మనందరి పాపాల కొరకే మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన సిలువలో వేలాడదీయబడ్డాడు. బైబిల్లో రాయబడిన మన రోగములను అతడు భరించెను. రోగము కాదు, ఏకవచనం కాదు, బహువచనం. రోగములను భరించును. మామూలుగా మీరు ఊహించుకోండి, మీ ఇంట్లో ఎవరికైనా జలుబు, జ్వరము అది ఇదో చేస్తే 1 వారం 2 వారాలు అంటే వాళ్ళని అటెండ్ అవుతారు. దీర్ఘకాలంగా రోగులు ఉంటారు, క్రానిక్ పేషెంట్స్, వాళ్ళ మంచానికే పరిమితమై ఉంటారు. వాళ్ళందరిని అటెండ్ కావాలంటే ఎంత కష్టమవుతుంది? వాళ్ళని అటెండ్ కావటానికే మనకు కష్టమైతే వాళ్ళ రోగాలు ఇంకా మనం భరించాలంటే భరించడం వీలవద్దా? ఒకవేళ వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారనుకోండి, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు వాడిన బట్టలు, దుప్పట్లు, టవాళ్ళు, తర్వాత ఇంకేం సబ్బులు, బెడ్లు అన్నీ తీసుకొని మ్యూజియంలో పెట్టుకుంటారా? నేను కూడా వాడతాను అని ఇంట్లో పెట్టుకుంటారా? వాటన్నిటి మూట కట్టి ఊరికి బయట ఎవరు లేనప్పుడు రాత్రిపూట తగలబెట్టో బావిలో పడేసో వచ్చేస్తారు. ఎందుకని? ఇన్ఫెక్షన్ వస్తుందని, ఉండకూడదని, చూస్తే మాకు గుర్తులు వస్తాయేమో అని. మన కన్న తండ్రి, తల్లి, బంధువులు, భర్తో, భార్యో, పిల్లలో ఇలాంటి వాళ్ళే అనారోగ్య పీడితులైతున్నప్పుడు, వారు రోగగ్రస్తులైన తర్వాత వారు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోతే వారు వాడిన వస్తువులు, సామాగ్రి ఇలాంటివి తీసుకుని వచ్చే బయట పడేస్తూ ఉంటే ఆ రోగాన్ని భరించడం ఇంకెవరి తరం అవుతుంది? ఒకే ఒక్కడు పాపాన్ని భరించడానికి భూమి మీదకి దిగి వచ్చిన వాడు మనందరి రోగాలు ఆ సిలువలో భరించినాడు. బైబిల్ సెలవిస్తుంది, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడు, వ్యాధిని అనుభవించిన వాడిగా మార్చబడ్డాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా చేయబడ్డాడు, వికారుడిగా మార్చబడ్డాడు. బైబిల్లో రాయబడింది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. మరలా ప్రకటిస్తున్నాం, ఇంకెవరైనా యేసునందు విశ్వాసం ఉంచకపోతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచం, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందదురు. ఇశ్రాయేలీయులు ఆ రాత్రి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడుదల పొందినారు. రాత్రి బయలుదేరి వచ్చినారు. ప్రపంచంలో అది చారిత్రాత్మకమైన రాత్రి, హిస్టారికల్ నైట్. ఊహించండి, మీరు ఒక ఊర్లో నుండి 6 లక్షల మంది బయలుదేరితే ఆ ఊరంతా ఏమై ఉంటుంది?
ఓ 10-20 మంది మధ్యరాత్రి బయలుదేరి అటు ఇటు శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటే బైకుల మీద బండ్ల మీద అటు ఇటు ఏమైందో అంటామే. 6 లక్షల మంది ఊర్లో నుండి సైన్యం బయలుదేరితే ఆ ఊరంతా ఏం కావాలా, గలిబిలే ఉండాలి కదా. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఏమైంది. బహుశా మీ క్లాస్మేట్లు, జూనియర్స్, సీనియర్స్, వాళ్ళు వీళ్ళు అంతా ఐగుప్తు స్కూల్లో చదువుతుంటారేమో. రేపు నేను క్లాసుకి రానురా, ఊరు వెళుతున్నాం, ఎక్కడికి? రేపు నేను పనికి రాను, ఊరు వెళ్తున్నాం, ఎక్కడికి? రేపు నేను పొలం పనికి రాను, ఊరు వెళ్తున్నా, ఎక్కడికి? నేను రేపు ఇటుకలు చేయడానికి రాను, మీరే చేసుకోండి, ఎక్కడికి? ఎక్కడికో వెళ్ళమంటున్నారు, అందుకే మేము వెళ్తున్నాం. మాకు కూడా సరిగ్గా తెలియట్లేదు. మాకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన పేరు మోషే, ఆయన రమ్మంటున్నాడు, అందుకే ఆయన ముందుకే. ఎక్కడున్నారా? ఎక్కడో ఉన్నాడు. 6 లక్షల కాలువలకు ముందంటే ఎక్కడుంటాడు? ఇంత గొప్ప ప్రొసెషన్, దట్ వాజ్ ఏ హిస్టారికల్ ప్రొసెషన్, చారిత్రాత్మకమైన ఊరేగింపు. ఊరు కదిలి లక్షల మంది బయలుదేరారు ఆ రాత్రి. ప్రభుకు స్తోత్రాలు. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు మనందరి పాపాల కొరకై ఒక్కడే ఆ గెత్సెమనే తోటలోనికి వెళ్ళి తాను అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు. ఒక్క ఇంటికి ఒక గొర్రెపిల్ల పాత నిబంధనలు అవసరమైంది. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత సర్వలోకానికి దేవుని గొర్రెపిల్లని యేసుక్రీస్తు ప్రభు యొక్క బలియాగం మాత్రమే సరిపోయింది, సాటైనది. ఆ రాత్రి ఇశ్రాయేలీయులకు విడుదల వచ్చింది, విమోచన వచ్చింది, రక్షణ వచ్చింది. కనుక దట్ నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వచ్చిన ఆ రాత్రి. రెండవది చూస్తామా? ఆదికాండం 32వ అధ్యాయం. ఆదికాండం 32:21. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తన గుంపులో ఆ రాత్రి నిలిచెను. చూడండి 22. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని బోకరేవు దాటి పోయాను. ఆ తర్వాత ఇక్కడ యాకోబు దేవునితో పెనుగులాడిన సంగతి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం. దట్ నైట్ ఆఫ్ జాకబ్, యాకోబు యొక్క ఆ రాత్రి. యాకోబు యొక్క జీవితంలో 28వ అధ్యాయం ఆదికాండంలో కూడా ఆ రాత్రి అతడు ఒక స్థలములో నిద్రపోవటానికి ఉపక్రమించినట్లు మనం చూస్తాం. బహుశా 32వ అధ్యాయమే యాకోబు జీవితంలో లేకపోయింటే యాకోబు యొక్క ఆశీర్వాదము ఎలాగుండేదో మనం ఊహించుకోలేం. ఒక్క రాత్రి జీవితాన్ని మార్చివేసింది. 1 night వాజ్ ఇనఫ్ టు మేక్ ద లైఫ్ అప్సైడ్ డౌన్ అండ్ ఫ్రమ్ బ్యాడ్ టు గుడ్. చెడ్డ నుండి మంచికి తప్పించడానికి, లాభాన్ని నుండి దేవుని దగ్గరికి తీసుకురావటానికి, లోకం నుండి దేవుని దగ్గరికి తీసుకురావటానికి, పాపము నుండి పరిశుద్ధత వైపు తీసుకురావటానికి, మోసం నుండి ఆశీర్వాదంలోనికి తీసుకురావటానికి ఒక రాత్రి అవసరమైంది. ఆ రాత్రి యాకోబు దేవునితో పెనుగులాడిన వాక్యంలో మనం చూస్తున్నాం. విస్తారమైన సంపద ఆయనకు ఉంది, కానీ దేవునితో రెజ్లింగ్ విత్ గాడ్, సప్లికేషన్, ప్రార్థన చేయడము యాకోబుకు కొరతుంది. ప్రార్థన దేని కొరకు చేయాలా? అన్నీ ఉన్నాయి కదా, ఇంకా ప్రార్థన అవసరం ఏముంది అని మనం అనుకుంటాం. బైబిల్లో నాకు తెలిసి వ్రాయబడిన మొట్టమొదటి ఆల్ నైట్ ప్రేయర్ ఇదే, ద ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్. ఫస్ట్ ఆల్ నైట్ ప్రేయర్కి ఎంతమంది అటెండ్ అయ్యారు తెలుసా? ఒకళ్ళే. నిద్ర వచ్చిందే? మనకు ఆల్ నైట్ ప్రేయర్ అంటేనే అనౌన్స్మెంట్ అప్పుడే నిద్ర స్టార్ట్ అవుతుంది. అలాగే మనం ఆల్ నైట్ ప్రేయర్ కనీసం కొంతమంది బ్రదర్స్, కొంతమంది సిస్టర్స్ అన్న వస్తే వాళ్ళు మనం ఆ రాత్రి నిద్రపోకుండా వాక్యం చెప్తుంటారు, పాటలు పాడుతుంటారు, లేచి నిలబడి వాడదామంటారు, కూర్చొని నిలబడి వాడదామంటారు, తర్వాత ఇంకేదో టీ తాగదామంటారు, తర్వాత అటు ఇటు వాష్రూమ్ వాడేవాళ్ళు ఉంటారు. ఇంత చేసినా కూడా ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. ఇంతమంది ఉండి మరి ఒక్కడికే నిద్ర లేని రాత్రి ఎలాగైంది? దేవునితో ఆ సంబంధము తన జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తుంది ఆ రాత్రి. అందుకే యాకోబు ఆ రాత్రి దైవ సన్నిధిలో ప్రార్థన కొరకై ఉపక్రమించినట్లు వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ రాత్రి తన జీవితాన్ని మార్చివేసింది. దట్ నైట్ చేంజ్డ్ హిమ్. పేరు మార్చబడింది, జీవితం మార్చబడింది, పరిస్థితులు మార్చబడ్డాయి. ఆ రాత్రి ఎవరి జీవితాల్లోనూ ఉంటుందో వారి జీవితాల్లో ఇంకోటి ఉంటుంది. ఏంటది? కింద వచ్చిన చూడండి, 32వ అధ్యాయం, నిర్గమకాండం మన్నించండి, ఆదికాండం 32వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 32. (31) 30-31. అతడు పెనీయేలు నుండి సాగిపోయినప్పుడు
డాష్ ఆయను. ఏమైంది? నిద్రపోతున్నారా లేదా? అతడు సాగిపోయినప్పుడు సూర్యోదయం ఆయన. వెన్ దెర్ ఇస్ ఎ డార్క్నెస్ దెర్ ఇస్ ఎ లైట్. చీకటి ఉంటే వెలుతురు వస్తుంది, రాత్రి ఉంటే సూర్యోదయం అవుతుంది. ఆ నీతి సూర్యుడు ఉదయించేది. ఇప్పటిదాకా రాత్రిలో పోరాడినాడు, ఇప్పుడు ఇంకా నీతి సూర్యుని వైపు సాగిపోవటానికి ఉపక్రమించినట్లు చూస్తున్నాం. విచిత్రం ఏంటంటే మన జీవితాల్లో బహుశా ఇలాంటి రాత్రులు లేవేమో. మనం ఒంటరిగా ఉండే అవకాశం వచ్చిన రాత్రి కానీ పగలు కానీ, ఇంట్లో కానీ హాస్టల్లో కానీ మీరు ఏం ప్లాన్ చేస్తారు? సాధారణంగా ఏం ప్లాన్ చేస్తారంటే, ఈ రోజైనా నాకు ఏదో ప్రశాంతంగా ఉంది, ఫుల్గా తిని దండికి నిద్రపోదాం అనుకుంటా. విచిత్రం ఏంటంటే ఆ రోజు నిద్ర పట్టదు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నామనే భయం ఉంటుంది కదా, సిస్టర్స్ బ్రదర్స్కి కాదులే. ఇంకా నిద్ర పట్టుకుపోగా ప్రార్థన రాదు, వాక్యం ఉండదు, ఇంకేం ఉండదు. ఇంకా ఏం చేస్తారంటే ఎలాగైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వెళ్తే ఫోన్లో మాట్లాడతా ఆ భయం కోల్పోవటానికి లేదా పోగొట్టుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అది దేవుడిచ్చిన ఏకాంత ఒంటరి రాత్రి, గెచ్చమనే రాత్రి. ఈ రాత్రి దైవికంగా సద్వినియోగం చేసుకోవాలా అనే ప్రయత్నం చేయడం చాలా అరుదు. మొదటే భయపడతా ఉంటారు, అయ్యో ఈ రాత్రి ఒక్కడే ఉండాలని, ఒక్కళ్ళే ఉండాలని. అయితే యాకోబు వలె మనం ఉంటే ఎంత బాగుంది. పాటలు పాడుతుంటాం, యాకోబు వలె ఉంటే మీ ఇశ్రాయేలుగా మార్చింది. ఎవరు చెప్పినారు నువ్వు యాకోబు వలె ఉన్నావని? ఎవరో భక్తుడు రాసినాడు, ఆయన ఉన్నాడు, మనం కాదు. యాకోబు వలె ఉంటామంటే మనమేమనుకుంటామంటే మోసం ఒకటే అనుకుంటాం, ఇంకా చాలా ఉన్నాయి. మరి ఇవన్నీ యాకోబు వలె రాత్రి ఉండాలి కదా, యాకోబు వలె ప్రార్థన చేయాలి కదా, యాకోబు వలె దేవుని సన్నిధిలో పెనగలాడాలి కదా. యాకోబు ఒకే ఒక మాట ప్రార్థన చేసినాడు, ఐ విల్ నాట్ లెట్ ది గో అంటిల్ దౌ బ్లెసెస్ మీ. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను పోనీయను. ఆ మాటకు దేవుడు బైబిల్లో రాయబడింది, అక్కడ అతనిని ఆశీర్వదించు. ఎక్కడ రాత్రి ప్రార్థన చేసినాడో, ఎక్కడ దైవ సన్నిధిలో మోకరించినాడో, లేదా ఎక్కడ దేవునితో సంభాషణ చేసినాడో, ఎక్కడ దేవుని బ్రతిమలాడుకున్నాడో, ఎక్కడ దేవుని విడవకుండా పట్టుకొని ఉన్నాడో, ఒక మనుష్యుడు పెనగలాడినట్లుగా దేవునితో అయ్యే మనుష్యుడు పెనగలాడుతూ వచ్చినాడు. ఆ రాత్రి ఆయన జీవితాన్ని మార్చివేసిన రాత్రి. పేరు మార్చబడింది. ఇక నీ పేరు అక్కడ దేవుడు యాకోబును రాత్రి ప్రశ్న అడిగినాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరేంటి? తెలిసి అడిగాడా, తెలియక అడిగాడా? దేవుడికి మన పేరు తెలుసా తెలియదా? దేవుడు చాలా అర్థగా మన పేర్లు అడుగుతాడు. మొదటిసారి నాకు తెలిసి ఇక్కడే అనుకుంటా అడిగిండదు, వాట్స్ యువర్ నేమ్? నీ పేరేంటి? యూజువల్గా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, జక్కయ్య దిగేయి, పేతురు వచ్చేయి, పౌలా వచ్చేయి, ఆదామా వచ్చేయి, మోషే ఇలాగ యూజువల్గా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఎందుకంటే ఆయనకి పేర్లు తెలుసు కనుక. మరి ఈయన పేరు తెలియదా? ఎందుకు ఆ మాట అడిగాడు? ఏమని? నీ పేరేమి? యాకోబు పేరేంటి? మీరే చెప్తున్నారు కదా, ప్రశ్నలోనే జవాబు ఉంది. యాకోబు పేరేంటి? చూడండి, ఆదికాండం 27:19. అందుకు యాకోబు, నేను ఏశావు అనే జ్యేష్ఠ కుమారుడు. యాకోబు పేరేంటి? అందుకే దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు పేరు, వాట్స్ యువర్ నేమ్ అని. ఇక్కడ ఏం చెప్పాలి ఆయన? మరి వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పాడు? ఏశావు అని చెప్పాడు. మరి దేవుడి దగ్గర ఏం చెప్పాడు? 32 27 ఆయన నీ పేరేమని అడగగా అతడు ఏశావని చెప్పాను అని రాశారా? యాకోబు అని చెప్పాను. వాళ్ళ నాన్నతో అబద్ధం ఆడాడు కానీ దేవునితో అబద్ధం ఆడలేడు. దిస్ ఈజ్ అ నైస్ క్యారెక్టర్ వర్చ్యూ ఆఫ్ జాకబ్. అందుకే తన జీవితాన్ని అక్కడ ఒప్పుకున్నాడు, ఐ యామ్ జాకబ్, నేను యాకోబును. ఎక్కడ మన జీవితాల్లో ప్రభు సన్నిధిలోని కొంచెం ఒప్పుకుంటాం, ఐ యామ్ జాకబ్, ఐ యామ్ జాకబ్, ఐ యామ్ జాకబ్. జాకబ్ అంటే మోసగాడిని, ఇలాగ వంచన చేసి నన్ను ఒప్పుకుంటాము, దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అక్కడ అతడిని ఆశీర్వదించి. దట్ నైట్ ఆఫ్ సప్లికేషన్
ప్రార్థన చేసిన ఆ రాత్రి, ఆశీర్వదించబడిన రాత్రి, ఆయన ఆశీర్వాదం ద్వారా రాజులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన గర్భములో నుండి వచ్చినారు. దేవుని యొక్క వాక్యము అంత ప్రబలమై వ్యాపిస్తూ వచ్చినట్లుగా యాకోబు జీవితం మనకు జ్ఞాపకం చేయబడుతుంది. అందుకని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమునకు ఆయన ఇలాగో చేసి ఉండలేదు. మూడవది చూస్తామా? దట్ నైట్, ఆ రాత్రి, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం, 2 Samuel chapter 7 verse 4. 2 సమూయేలు 7:4. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, ఆ రాత్రి, దట్ నైట్ ఆఫ్ నాతాను యొక్క రాత్రి. ఈ రాత్రి నాతాను దేవుని యొక్క వాక్కు, యెహోవా వాక్కు నాతానునకు ప్రత్యక్షమై, ఆయనే వాక్కు, ఆయనే వాక్యం. అందుకని 1 సమూయేలు 3లో చూస్తాం కదా, ఆ దినములలో దేవోక్తి పాట కూడా ఉందనుకుంటా. అట్లాంటివన్నీ ఇప్పుడు వాడట్లేదు, అంత కొత్తవన్నీ వచ్చినాయి. ఆ దినములలో దేవోక్తి అరదాయను యేసుని వార్త. ఆ దినములలో, ఏ దినాల్లో? ఆ దినాల్లో, ఏ దినాల్లో? సమూయేలు దినాలా? ఏ దినాలు? హన్నా దినాలా? ఏ దినాలు అవి? ఏలి దినాలా? సౌలు దినాలా? దావీదు దినాలా? ఆ దినాల్లో దేవుని వాక్యం కరువైందంట. నాతాను దేవుని యొక్క వాక్యాన్ని దావీదు దగ్గరికి తీసుకుని వచ్చినాడు. ఇప్పుడు నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు మీరు నేరుగా సూటిగా చెప్పండి. బైబిల్లో నాతానులు ఎంతమంది ఉన్నారు? పాత నిబంధనలు ఎంతమంది? కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి నాతాను ఎవరు? ఆఖరి నాతాను ఎవరు? నాతాను అంటే గిఫ్ట్ ఆఫ్ గాడ్, దేవుని వరము అని అర్థం. ఎవరికైనా కొడుకు పుడితే పేరు కూడా పెట్టుకోవచ్చు మీరు. అందరూ దావీదులు, ఇస్సాకులు, అబ్రహాములు, యాకోబులు అనే పెట్టుకుంది. ఇట్లాంటి పేర్లు ఎవరు పెట్టుకుంటారు? నాతాను చాలా పవర్ఫుల్, మీకు తెలియదో. దావీదు దినాల్లో ప్రవక్తగా పనిచేసినాడు అంటే అంత తేలిక కాదు. అసలు దావీదే ఒక ప్రవక్త, దావీదే రాజు, దావీదే రచయిత, దావీదే గాయకుడు, ఆల్రౌండర్. బైబిల్లో ఎవరైనా ఆల్రౌండర్ ఉన్నారంటే ద ఫస్ట్ ప్లేస్ గోస్ టు డేవిడ్. మోషేకు ఉంది కానీ నాలుగు సరిగా లేదు కనుక నాట్ ఎ సింగర్. అలాగే వాయిద్యాలు కూడా ఆయనకి ఏం రావు. ఆయన దేవునితో మాట్లాడమంటే ఎంతసేపు అయినా మాట్లాడతాడు కానీ మనుషులతో మాట్లాడేకి రాదు. అదే ఆయనకున్న డ్రాబ్యాక్. కానీ దావీదు అలా కాదు, ఈజ్ ఎ బెస్ట్ ఆల్రౌండర్. అలాంటి బెస్ట్ ఆల్రౌండర్ దగ్గర ఓ ప్రవక్తగా పనిచేయడం అంటే అంత తేలికేం కాదు. నాతాను అలాగ పనిచేసినాడు. అది కూడా కాంప్లికేటెడ్ ఇష్యూస్తోనా. దావీదును నాతాను ఎన్నిసార్లు దర్శించినాడో తెలుసా మీకు? ఒకటే మీకు తెలిసింటుంది. పాపం చేసినప్పుడు ఆ మనుషుడు నీవే నాతాను వచ్చిందే మీకు తెలిసింటుంది. అంతకుముందు ఇది ఉంది. సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో ఆయన పాపం చేసినప్పుడు ఆయన 11వ అధ్యాయంలో పాపం చేశాడు. 12వ అధ్యాయంలో ఆయన దర్శించడానికి నాతాను వచ్చినాడు. చాలామందికి నాతాను అంటే అక్కడ ఒకటే కనిపించినాడు అని అనుకోవద్దు. దావీదు జీవితంలో నాతాను 3 సార్లు కనిపించినాడు, 3 times. మొదటిసారి ఇక్కడే కనిపించినాడు. ఎక్కడ? దేవుని మందిరం కట్టాలా వద్దా అని దావీదు అనుకుంటున్నప్పుడు దాన్ని కట్టడ కొరకే యెహోవాకు దావీదు నొద్దకు పంపించబడిన సంగతి మనకు పరిచయం. సరే, కట్టమని చెప్పేదేమో మంచి న్యూస్ కనుక ఎవరన్నా పోయి చెప్పొచ్చు. ఆ తర్వాత 12వ అధ్యాయంలో ఏముంది? పాపం చేసినాడు. పాపం చేసినప్పుడు కూడా దేవుడు నాతాన్నే పంపించినాడు. ఎవడన్నా పోతారా గద్దించాలనుకున్నప్పుడు? పెళ్ళికి ఎవరైనా పోతాం కానీ భూస్థాపనకు పోవాలంటే ఎవడన్నా పోతామా? అన్నీ బాగున్నప్పుడు వెళ్తాం కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు వెళ్తామా? అది చాలా కష్టంగా అనిపిస్తుంది. అన్నీ బాగున్నప్పుడు మాత్రం అయ్యో మేము వచ్చినాం మిమ్మల్ని ఫోటోలో చూడలేదా, వీడియోలో చూడలేదా అని అనుకుంటారు. అన్నీ బాగలేనప్పుడు వస్తాం అనుకున్నాం కానీ రాలేకపోయామండి, మా ఆయన లేడు, మా ఆవిడ కనిపించలేదు, అందుకనే కుదరలేదు అనుకున్నాం. ఇప్పుడు దావీదు పాపం చేసిన తర్వాత దావీదు దగ్గరికి వెళ్ళి నువ్వు పాపం చేసినావు అని చెప్పాలి. ఎవరికున్నాయి భూమి మీద గుండెలు అంతా ఉన్నాయా?
అందుకే దేవుడు చూస్తే ఒక నాతానికి గుండెలు ఉన్నట్టు కనిపించినాయి. నాతానా, నువ్వు దావీదు దగ్గరికి వెళ్ళి ఇలాగ చెప్పాలని. నువ్వు ఏం చెప్పమంటే అది చెప్తా ప్రభువా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎ ప్రాఫెట్. ప్రవక్త యొక్క లక్షణం అది. అట్లా అందరు చెప్పలేము, అంత వీలు కాదు. మామూలు సంగతులే చెప్పాలంటే కష్టము. కనుక నాతాను చాలా తెలివైన ప్రవక్త. అందుకే దావీదు దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పినాడు. కొంతమంది చెప్తుంటారు కదా, నన్ను కూడా, మీకు జయరాజ్ బ్రదర్ వచ్చినాడా అని అంటే వాళ్ళు కొన్ని ఇండికేషన్స్ పెట్టుకుని ఉంటారు. జయరాజ్ బ్రదర్ వచ్చినాడు అని అంటే, ఓహో ఆయన కథలు చెప్తాడు చూడు, వాక్యం చెప్పనా, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి పేరు పెట్టుకుని ఉంటాడు చూడు. పలానా ఎక్స్ బ్రదర్ వచ్చినాడంటే ఆయన బైబిల్ చూడకుండా వాక్యాలు చెప్తాడు చూడు ఆయన. అట్లా అలాగే జయరాజ్ బ్రదర్ వచ్చిన వాక్యం, ఓహో కథలు చెప్తాడు చూడు ఆ బ్రదరా. నాతాను గొప్ప ప్రవక్త వచ్చి దావీదు దగ్గర కథ చెప్పినాడు. ఏం లేదండి, ఒక ఊరు ఉంది, ఒక ఊరిలో 2 మనుషులు ఉన్నారు. కానీ పెద్ద ధనవంతుడు, ఆయనకి చాలా గొర్రెలు మేకలు అన్నీ మస్తుగా ఉన్నాయండి. ఇంకోటి చాలా పేదవాడండి, ఒక చిన్న జంతువుని పెంచుకున్నాడు కదా, అది మేకపిల్ల గొర్రెపిల్ల. సమూయేలు గ్రంథంలో గొర్రెపిల్లను పెంచుకున్నాడు. ఎవరో మార్గస్థుడు కూడా వచ్చినాడు దారెంబడి, ఒక గెస్ట్. అది పోయి పేదవాడి ఇంటికి వచ్చేసి ధనవంతుడి ఇంటికి వచ్చినాడండి. ధనవంతుడు ఏం చేశాడంటే పేదను గొర్రెని తీసుకొని ధనవంతుడు వధించేసినాడు. ధనవంతుని దగ్గర చాలా గొర్రెలు ఉన్నా కూడా వాడు పేదను గొర్రెని తీసుకొని వదిలించినాడు. దావీదుకి స్టోరీ అర్థం కాలేదు, మనడికి స్టోరీలు అలవాట్లేదు కదా, అంత ఓపెన్ ఏదైనా. అందుకని కథ అర్థమైంటే సెట్ అయింటాడు ముందు. అమ్మో ఇది నాకే వేసేటట్టున్నాడు బాడమని అనుకోలేదు, కథగా చూసుకున్నాడు. అందుకని ఉన్నట్టుండి కోపం వచ్చింది, వెర్రి కోపం వచ్చింది దావీదుకి. ఎవడా మనుష్యుడు, నా రాజ్యంలో 40 ఏళ్ల నుండి ఇశ్రాయేలును పరిపాలిస్తున్న నా రాజ్యంలో ఒక ధనవంతుడైన వాడు పేదవాని యొక్క గొర్రెను తీసుకుని మార్గస్థుడికి విందు చేయడం ఏంటి? ఎవడో మనుష్యుడు, ఎక్కడున్నాడు? అప్పుడు దావీదు నాతాను అన్నాడు, థౌ ఆర్ట్ దట్ మ్యాన్, ఆ మనుష్యుడు నీవే. ఆ రాజు నువ్వే కాదు, ఆ సేవకుడు నువ్వే కాదు, ఆ హృదయానుసాడు నువ్వే కాదు. రాజు స్థానంలో నుండి ఎక్కడికి వచ్చినాడు? మనిషి స్థానంలోనికి వచ్చినాడు. ఎవరీ సిన్ డిస్లొకేట్స్ అస్, డిజోన్స్ అవర్ పొజిషన్ అండ్ బ్రింగ్స్ అస్ టు అవర్ నార్మల్ పొజిషన్ కాల్ హ్యూమన్ నేచర్. ఆ మనుష్యుడవు నీవే. ఇలాగ మాట్లాడే ధైర్యం ఎవరికైనా ఉంటుందా? అలాగ మాట్లాడిన తర్వాత బతుకుతారా? బతికిస్తాడా ఏ రాజైనా? ఒక దావీదు మాత్రమే బతికించగలడు. దావీదు తన తప్పు ఒప్పుకొని క్షమాపణ పొందడానికి ఇష్టపడ్డాడు. దావీదుకి నాతాను అంటే ఎంత ఇష్టం. ఎవరైనా శిక్షించే వాళ్ళంటే మనకి ఇష్టమా? మన పాపం ఎత్తి చూపించేవాళ్ళు మనకి ఇష్టమా? మన జీవితాన్ని బాగు చేయటానికి ఏదైనా సలహాలు ఇచ్చేంటే వాళ్ళంటే మనకి ఇష్టమా? ఇష్టం ఉండదు. తల్లిదండ్రులుగా అంటేనే ఇష్టం ఉండదు. అయ్యా బంధువులు చెప్తుంటే ఇష్టం ఉండదు, తోబుట్టువులు చెప్పినా ఇష్టం ఉండదు. ఏమంటా మాకు తెలుసులే, అంత మాకు తెలుసు, అంత నీకు తెలుసా? నువ్వు జీవితంలో 20 ఏళ్ళు 22 ఏళ్ళే వచ్చింటావు, బీటెకే చదువుతుంటావు, నీకు అంత ఎలాగ తెలుస్తుంది? వాళ్ళు 50-60 ఏళ్ళు అయింది, జీవితం చాలా ఈదుకొని వచ్చినారు. వాళ్ళకి ఇదేంటి స్మార్ట్ ఫోన్ ఆపరేట్ చేయడం రాకపోవచ్చు, కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాకపోవచ్చు, మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్గెట్స్ హ్యాండిల్ చేయడం రాకపోవచ్చు, కానీ జీవితాన్ని హ్యాండిల్ చేసేది వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. దే నో వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. మంచి ఏమో చెడేమో వారికి తెలుసు. అంత నీకు ఎలాగ తెలుస్తుంది? తెలుసా? అంత నాకు తెలుసులే, ఏం చెప్పొద్దులే, మాకు తెలుసులే. ఇంట్లోకి వస్తే ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు, అందుకే ఇంట్లోకి రాబుద్దే కాదు. అందుకని నువ్వు బయటే ఉండు, తప్పైన కుమారుడు కదా, తిరుగు, పందులు తిన్నపట్టు తిన్ను, అక్కడే తిరుగు, అక్కడే కంపగొట్టు, ఏదో ఒక దినాంత ఆయన దగ్గరికి రావాల్సి వస్తుంది. దావీదు తన శిక్షించే వారిని ఇష్టపడ్డాడు, ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. అందుకే మీకు తెలుసో తెలియదు, నాతాను అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే, దావీదుకి తర్వాత కుమారులు పుట్టినారు. ఒక కొడుకు నాతాన్ అని పేరు పెట్టాడు. చూస్తారా? చూడండి, దినవృత్తాంతాల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. 1 Chronicles chapter 3 verse 5. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలేను అంటే దావీదు. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బెత్షెబా వలన కలిగిన షిమ్యే, షోబాబు, నాతాను, సొలొమోను అను 4. సొలొమోనుకు ముందు ఎవరు పుట్టినారని ఇక్కడ రాస్తున్నాడు?
అంటే దావీదు ఒక కుమారునికి ఏమని పేరు పెట్టుకున్నాడు? నాతాను అని పేరు పెట్టుకు. ఎవరైనా మంచి చేస్తే పేరు పెట్టుకుంటారు, కానీ ఇలాగా తిట్టినా కూడా పేరు పెట్టుకుంటారా? ఇది చాలా అర్థంగా జరుగుతుంది. నేను ఈ మధ్యలో ఊరు వెళ్ళాను. అంటే నాది వేరే కథ, ఇది ఈ కథ కాదు. ఇలా మీటింగ్ అయిపోయిన తర్వాత కొత్త దంపతులు కాదు, యవ్వన దంపతులు, పెళ్ళి ఒక 10 ఏళ్ళు ఉంటుంది అనుకుంటా. వాళ్ళకి చిన్న బిడ్డను ఇలాగ చేతులు ఎత్తుకొని వచ్చినారు. బ్రదర్ ప్రార్థన చేయండి అని. నేను ప్రార్థన చేయకముందు అడగడం అలవాటు. ప్రశ్న ఏంటంటే, ఏం పేరు పెట్టారు పిల్లోడికి అన్న. వాళ్ళ పేరు చెప్తే నేను షాక్ అయినా. చెప్తారా? నేను చెప్పాలా? జయరాజ్ అని పెట్టినాము అన్నారు. వేరే జయరాజు మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే, లేదు బ్రదర్ మీ పేరే పెట్టాము అని. నేను అన్నాను, ఎందుకు పెట్టారు ఆ పేరు అని అంటే, మాకు పెళ్ళి 8 ఏళ్ళ దాకా పిల్లలు కలగలేదు బ్రదర్. ఒకరోజు ఒక స్థలంలో మీరు మీటింగ్కి వచ్చినారు, మేము అక్కడికి వచ్చినాము దాదాపు ఒక 2 ఏళ్ల క్రితము. మాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయండి అని వచ్చి మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నాము. తర్వాత భార్య కన్సీవ్ అయింది, కొడుకు పుట్టాడు, అందుకే మీ పేరు పెట్టాము. షాకింగ్. ఎట్లా కూడా జరుగుతుందా? హిస్ నేమ్ షెల్ బి కాల్డ్ వండర్ఫుల్. ఆశ్చర్యకరుడని ఆయనకి పేరు. యేసు నామం ఆశ్చర్యకరమైంది. అలాగే మనకి ఎవరైనా ప్రార్థనకు జవాబిచ్చి లేదా సహాయం చేసేవాళ్ళు పేర్లు పెట్టుకుంటాం, కానీ మీరు ఆ రోజు తిట్టారు బ్రదర్ అందుకే ఈ పేరు పెట్టామని అంటారా? దావీదు నాతాను పేరు పెట్టుకున్నాడు తన కుమారునికి. నాతాన్ అంటే ఆయనకు అంత ఇష్టం. 3 సార్లు నాతాను దావీదు దగ్గరికి వచ్చినాడు. 3 సార్లు నాతాను యొక్క పరిచర్య దావీదు అంగీకరించినాడు. బైబిల్లో నాతాన్లు 9 మంది ఉన్నారు. దాంట్లో ఈ ప్రవక్త అయిన నాతాను ప్రముఖుడిగా కనిపిస్తూ ఉన్నాడు. నాతానుకు దేవుడు ఆ రాత్రి ప్రత్యక్షమై దావీదును ప్రోత్సహించడానికి పంపించినాడు. ఇది నాన్న ప్రభుకు అలాంటి నాతాన్లు కావాలా? టు ఇగ్నైట్ ద స్పిరిట్ ఆఫ్ డేవిడ్. దావీదు ఆత్మను ప్రోత్సహించేవాళ్ళు, ధైర్యపరిచేవాళ్ళు. నీకు తోచినదంతా ఇచ్చేమి, యెహోవా నీకు తోడుగా ఉన్నాడని చెప్పే నాతాన్లో దేవుడికి కావాలా? దట్ నైట్ ఆఫ్ నేతాన్ టాక్స్ అబౌట్ ద స్క్రిప్చర్స్. వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. 4 చూసి ముగిస్తామా? దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. 2 Chronicles chapter 1 verse 7. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు ఏమి ఇవ్వకూడదునో దాన్ని అడగమని సెలవీయగా. దట్ నైట్ ఆఫ్ సాలమోన్. సొలొమోను యొక్క రాత్రి. ఈ రాత్రి మనకి ఏ జ్ఞాపకం చేస్తుంది? సొలొమోను దేవుని మందిరాన్ని ప్రేమించి కట్టాలని సంకల్పించిన జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. దట్ నైట్ ఆఫ్ శాంక్చురీ బిల్డింగ్. దేవుని మందిరాన్ని కట్టట కొరకాయి దేవుడు ఆయన్ని సిద్ధపరిచిన ఆ రాత్రి. ఇప్పటిదాకా 4 రాత్రులు చూసినాం కదా. మొదటిదేంటి? దట్ నైట్ ఆఫ్ ఇజ్రాయల్, ఇస్రాయేలీల రాత్రి, నైట్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ వచ్చిన రాత్రి. రెండవది దట్ నైట్ ఆఫ్ జాకబ్, యాకోబు రాత్రి, నైట్ ఆఫ్ సప్లికేషన్, ప్రార్థన రాత్రి. మూడవది దట్ నైట్ ఆఫ్ నాతాన్, నాతాను రాత్రి, నైట్ ఆఫ్ స్క్రిప్చర్స్, దేవుని వాక్ వచ్చిన రాత్రి. నాలుగవది దట్ నైట్ ఆఫ్ సాలమోన్, సొలొమోను రాత్రి, నైట్ ఆఫ్ శాంక్చురీ. ఈ సంగతి నాకంటే మీకు బాగా పరిచయం కదా. సొలొమోను దావీదు తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించాలని దావీదు సంకల్పించి దేవుని యొక్క ఏర్పాటును అనుసరించి రాజుగా ప్రకటించినాడు. అప్పుడు సొలొమోను బాలుడు. అసలు మీరు షాక్ అవుతారు తెలుసా? సొలొమోను చేసిన ప్రార్థనలో బైబిల్ ఎన్ని రాశారు? హౌ మెనీ ప్రేయర్స్ ఆఫ్ సొలొమోన్ ఆర్ డాక్యుమెంటెడ్ ఇన్ ద బైబిల్? ద షార్టెస్ట్ ప్రేయర్ బై సాలమన్, ద లాంగెస్ట్ ప్రేయర్ బై సాలమన్. సొలొమోను చేసిన చిన్న ప్రార్థన ఈ సందర్భమే. నీకేం కావాలా అని దేవుడు అడిగినప్పుడు చెప్పింది. సొలొమోను చేసిన పెద్ద ప్రార్థన దేవాలయం నిర్మించిన తర్వాత ప్రతిష్ఠిత కొరకే చేసిన ప్రార్థన. లాంగెస్ట్ ప్రేయర్, షార్టెస్ట్ ప్రేయర్. అప్పుడు సొలొమోను వయసు ఎంతో తెలుసా? అంత వయసు ఉంటే మనం దగ్గర కూడా రానివ్వం.
ఆయనే చెప్పినాడు. 1 Chronicles chapter 29 verse 1. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం మధ్య భాగం నేను చదువుతా. సొలొమోను ఇంకను లేతప్రాయము గల ముసలివాడ బాలుడు. ఇక్కడ చూడండి, 1వ రాజులు 3వ అధ్యాయం 7వ వచనం. 1 Kings chapter 3 verse 7. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసునైన నన్ను రాజుగా నియమించున్నావు. అయితే నేను వృద్ధుడను అని రాశారా? బైబిల్ చదవట్లేదా, చూడట్లేదా? మరి ఏం స్పందించట్లేదేంటి? సొలొమోను నేను బాలుడను అంటే బహుశా 18 ఏళ్ళు తక్కువలో ఉండొచ్చేమో. మీరు ఊహిస్తారా 18 ఏళ్ళు తక్కువలో అటు ఇటు ఉన్నప్పుడు, 18-20 ఏళ్ళు ఉన్నప్పుడు ఇలాంటి ప్రార్థన చేస్తాడని? 18 ఏళ్ళు ఉన్నాడు మన పిల్లలు ఎక్కడ ఉంటారు? గిబియోన్లో ఉంటారా? బలిపీఠం దగ్గర ఉంటారా? బలాలు అర్పిస్తారా? ప్రార్థన చేస్తారా? మందిరాలు కడతారా? ప్రతిష్ఠ చేస్తారా? ఏం చేస్తారు మన పిల్లలు? 18 ఏళ్ళకి మొబైల్ ఫోన్ పట్టుకొని ఒక మూలకు కూర్చొని గేమ్స్ ఆడుతుంటాడు. ఆ మొబైల్ ఫోన్ ఛార్జింగ్ అయిపోయి లేదా తల్లిదండ్రులు దానికి ఏదైనా హెచ్చరికలు చేస్తే అక్కడి నుండి ఇంక బ్యాట్ అది తీసుకొని బయటికి పోయి గ్రౌండ్లో ఆడుతుంటాడు. ఇదంతా మంచి పిల్లల లక్షణాలు. ఇది కాకుండా ఇంకొక టైప్ ఉంటుంది. ఆ టైపు ఎవరికి దొరకరు వాళ్ళు. ఈ 18 ఏళ్ళకి మన పిల్లలు చేసే పనులు ఇవి. సొలొమోను చేసే పని ప్రార్థన. దేవుడు సొలొమోను దగ్గరికి వచ్చి అడిగినాడు, వాట్ యు వాంట్ మీ టు డూ ఫర్ యూ? నేను నీ కొరకు ఏం చేయాల? ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, జవాబు చెప్పండి. దేవుడు బైబిల్లో ఈ ప్రశ్న ఎంతమందిని అడిగినాడు? నేను నీకు ఏమి ఇవ్వాలి? ఇలాగ దేవుడు ఎంతమందిని బైబిల్లో అడిగాడు, నేను మీకేమి ఇవ్వాలా అని? అసలు జవాబు తెలిసిన షాక్ అవుతారు తెలుసా? ఇద్దరినే అడిగాడు. పాత నిబంధన అంతట్లో ఒకళ్ళని, కొత్త నిబంధనలు ఒకళ్ళని. చరిత్ర అంతట్లో ఒకే పురుషుని అడిగినాడు సొలొమోన్ని. చరిత్ర అంతట్లో ఒకే స్త్రీని అడిగినాడు, పేరు సలోమిని, మరేమ చెల్లి. ఆమెకి 2 కొడుకులు తెలుసు కదా మీకు. ఆ కొడుకులు బాగా మంచి స్థానంలో ఉండాలని ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చింది మత్తయి సువార్తలోన. అప్పుడు ప్రభు అడిగాడు, సరే అది ఇప్పుడు మనం పక్కన పెట్టేస్తాం, ఈ సొలొమోను దగ్గరికి వస్తాం. ఎందుకు దేవుడు సొలొమోన్ని ఈ ప్రశ్న అడిగాడు? వాట్ యు వాంట్ మీ టు గివ్? నీకేమి ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఈ ప్రశ్న ఆదాముని అడగలేదు. ఆదాముని అడిగింటే తోటలోనే ఉంటాను ప్రభు, బయటికి పంపించొద్దు అని వింటాడు. ఏవెళ్ళని అడిగింటే మా అన్న చంపుకోకుండా సాయం చేయ ప్రభు అని వింటాడు. అలాగే నోహను అడిగింటే ప్రభువా ఓడను కట్టుకోవాలా, మరి దాన్ని కొద్దిగా చూసుకో అని అడిగింటాడేమో. లోతును పొరపాటును కూడా అడగను, అది వేరే విషయం. అబ్రహాముని అడిగింటే అదేంటి ప్రభు మీరు తెలిసి అడుగుతున్నారు ఏంటి, మళ్ళీ బాధ పెట్టాలని అడుగుతున్నారు ఏంటి, నాకు కొడుకులు లేరు కదా, పిల్లలే లేరు కనుక ఒక కొడుకు నన్ను ఇవ్వని అంటాడు. ఇస్సాకుని అడిగింటే ఇస్సాకు కూడా బహుశా అదే చెప్పింటాడు. యాకోబుని అడిగింటే ఏం లేదు ప్రభు, ప్రపంచమంతా నాకు కావాలి, ఇస్తావా లేదా? మోషేని అడిగింటే ప్రభు నన్ను కనాన్లో మాత్రం ప్రవేశపెట్టు, మిగతాది నువ్వేమన్నా చెయ్యని అంటాడు. యెహోషువని అడిగింటే ఇంకా ఆయన ఏదో చెప్పింటాడు. దావీదుని అడిగింటే ప్రభువా ఎవరిని అడిగినా ఎన్నో చెప్పడానికి ఉన్నాయి. ఇప్పుడు దేవుడు మనల్నే వచ్చి అడిగాడు అనుకోండి, అడగడు, ఎందుకంటే మన సంగతి ఆయనకి తెలుసు కదా. పొరపాటున ఆయన అడిగాడు అనుకోండి, నేను మీకు ఏమి ఇవ్వాలా అని, మీరేం చెప్తారు? ఇదేనే చెప్పండి. దేవుడు ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి నేను మీకు ఏమైనా ఇవ్వాలని మీకు ఇష్టమా, అది ఏంటి అని అడిగితే మీరు ఏం చెప్తారు? ఒక్కటే పాయింట్లో చెప్పండి. ఇట్లా ఒక దగ్గర అడిగింటే ఒక పిల్లోడు ఏం చెప్పాడు తెలుసా? యాపిల్ ఫోన్ కావాలని అడుగుతాను అనుకో. ఎంత దిగజారిపోయిన మనిషి. దేవుడు వచ్చినా కూడా యాపిల్ ఫోన్ అయినా, ఏదో ఇంట్లో వాళ్ళని మామనో అన్ననో అత్తనో అక్కనో చెల్లినో వాళ్ళని అడిగితే అర్థం ఉంది. కానీ దేవుడు వచ్చి భూమి మీద నీకేం కావాలంటే యాపిల్ ఫోన్ కావాలంటే దేవా అని అడిగితే ఇంకేమైనా ఉందా? కంప్యూటర్ కావాలి. ఇదే అంత భౌతికమైన సంగతులేనా, ఆత్మీయమైన సంగతులు ఇవి ఎవరో ఒకళ్ళు ఇస్తారు కదా. ఇది మనం కొనుక్కోవచ్చు కదా. మనం కొనుక్కోలేనివి, మనం పొందలేనివి, మనకెవరు ఇవ్వలేనివి దేవుని ఇద్దరు నుండి అడగాలి. దైవ జ్ఞానం అంతేనా? ఏమడుగుతారు మీరైతే? అట్ట కాదు, ఒకటే, ఓన్లీ వన్, ఒకటే కావాలి. ఏం కోరుకుంటా కోరుకో. అది సొలొమోను మాత్రమే దేవుడు అడిగినాడు. అప్పుడు సొలొమోను ఏమన్నాడో తెలుసా? కుడి ఎడమలేరు కానీ గొర్రెలాంటి ప్రజలను పరిపాలన చేయటానికి నా అలాంటి బాలుడికి తెలివి లేదు కనుక దయచేసి జ్ఞానము నాకు అనుగ్రహించు.
జినైంది అడిగితే ప్రభు మెల్ట్ అయిపోతాడు. మీకు తెలుసా? ప్లీజ్ అని. మీరు కూడా తల్లిదండ్రులు ఉంటారు కదా, మీ పిల్లలు వచ్చి మా చాక్లెట్ మా అంటే ఒకటి ఇస్తారు అనుకో, అటు తినేసి వచ్చి మళ్ళీ ఇంకోటి మా ఇప్పటిదాకా తిన్నావు కదరా, ఎక్కువ తింటే నీకు పళ్ళ పులిచిపోతే మళ్ళీ డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, పళ్ళ తీసేస్తామంటారు అని నువ్వు ఎంత భయపెట్టినా మళ్ళీ అట్లా చుట్టూ తిరిగేసి వచ్చి మళ్ళీ అమ్మా అంటాడు. అదే నువ్వు ఇయ్యలేదు అనుకో, అప్పుడు కొద్దిగా వాళ్ళ దగ్గర వర్డ్స్ ఉంటాయి కదా, ప్లీజ్ మా అని అనేటప్పటికీ కరిగిపోయి తిను, ఏమనగా జరిగింది పోయి. దేవుడి దగ్గర కూడా సొలొమోను అలాగొచ్చి 1000 బలులు అర్పించేటప్పటికి దేవుడు మెల్ట్ అయిపోయాడు. నీకేం కావాలి సొలొమోను చెప్పేసి, ఇంకే చాలా ఎక్కువ అర్పించేస్తున్నాను, టూ మచ్ అయిపోయింది. 1000 ఎవరు అర్పించట్లేదు, అబ్రహామే ఒకటి తీసుకొని వచ్చినాడు. సొలొమోనుకి దేవుడి సంగతి బాగా తెలుసు కనుక, సైకాలజీ తెలిసినవాడు, మంది చాలా తెలివైన రాజు కదా, 1000 అంటే దేవుడికి చాలా ఇష్టమని తెలుసు. నీ మంది రావడంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక దినం ప్రభు దృష్టికి 1000 సంవత్సరాల వల్లే కనిపిస్తాం. ఇలాగ 1000 అనేది ఆయనకు బాగా అర్థమైపోయింది కనుక అంత సన్నబన్నగా చేయకూడదు, మనం రాజు అంటే రాజుకు తగిన స్టేటస్లో చేయాలని 1000 బలులు తీసుకొని వచ్చి ఒకేసారి అర్పించేటప్పటికే దేవుడు మెల్ట్ అయిపోయి సొలొమోను చెప్పాను ఏం కావాలా నీకు. అక్కడ సొలొమోను ఎంత తెలివిగా మాట్లాడాడు అంటే, లార్డ్ ఐ వాంట్ విజ్డమ్. విజ్డమ్ అంటే ఏంటి? తెలివే. విజ్డమ్ అంటే ఏంటి? జ్ఞానమా? తెలుసు కదా. అందుకే మీరు గమనించినారు లేదా, బైబిల్లో ఏ పుస్తకంలో జ్ఞానం అనే మాట ఎక్కువసార్లు రాశారు? సామెతల్లో 50 సార్లు పైచిలకు రానివాడు. ఎందుకంటే జ్ఞానం సొలొమోనుకు తెలిసినట్లు ఎవరికి తెలియదు. నాకు జ్ఞానం కావాలన్నాడు. జ్ఞానం అంటే ఏంటి చెప్పనా? షాక్ అవుతారా? జ్ఞానం అంటే ఏంటంటే 1 కొరింథీ 1:30-31 అపోస్తలుడైన పౌలు రాస్తూ వస్తాడు. యేసుక్రీస్తు విమోచన, యేసుక్రీస్తు నీతి, యేసుక్రీస్తు పరిశుద్ధత, యేసుక్రీస్తు జ్ఞానము ఆయను. విజ్డమ్ ఈజ్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. క్రీస్తే ఆ జ్ఞానము. క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. క్రీస్తే జ్ఞానం. సొలొమోను ఏమడిగాడంటే, ఐ వాంట్ యూ గాడ్. నీవే కావాలా. నీవే కావాలంటే దాన్ని స్పీచ్లెస్ అంటాం కదా. యు ఆర్ మై గిఫ్ట్. సొలొమోను చెప్పిన ఈ మాటకు దేవుడు సొలొమోనుకి అన్ని కాంప్లిమెంట్ ఇచ్చేసాడు. ధనము, ఘనత, ఐశ్వర్యము, అధికారము, రాజ్యము అన్నీ ఇచ్చినాడు. బైబిల్లో రాయబడింది, సొలొమోను దినములలో దేశము నెమ్మదిగా ఉండెను. ప్రభు ఇప్పుడు మనం అడుగుతున్నాడు, మీకేం కావాలని. మన జవాబు ఏంటి? ప్రభువా, వై వాంట్ యూ. నీవే కావాలి. నువ్వు లేకుండా నాకేమొద్దు, నీతో పాటు నువ్వేమిస్తే అది, నువ్వేమికపోయినా పర్వాలేదు. ఎన్నిసార్లు మనం ఈ విషయంలో ఫెయిల్ అయినా. ప్రభు మన దగ్గరికి వచ్చి నీకేం కావాలంటే, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని అడుగుతూ వచ్చినాం. తండ్రిని తప్ప మనందరి పాపాల కొరకే సిలువలో రక్తం కార్చిన యేసు దగ్గరకు వచ్చి, యేసు నీవు తప్ప నాకేమొద్దు. ఎప్పుడన్నా అలాగ అడిగారా? ఇంకా ఆయాసపడ్డారు, ప్రభా నాకు ఉద్యోగం ఇలేదు, పెళ్లి చేయలేదు, పిల్లల్ని లేదు, డబ్బులు ఇలేదు, ఆస్తి లేదు, ఆరోగ్యం ఇలేదు, ఇవన్నీ నాకు ఇలేదు కనుక నువ్వు నాకంటే ఆయాసం. సిలువ దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా నువ్వు నాకు ఏమి ఇవ్వకపోయినా నువ్వు ఒక్కడుంటే చాలు. యు ఆర్ అన్స్పీకబుల్ గిఫ్ట్. చెప్పసఖ్యం కానీ వరం నీవే. నీకంటే ఇంకెక్కువైన వరం నాకేమీ లేదు. సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మనందరి పాపాల కొరకే సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. రక్తం ఇచ్చేవారి కంటే గొప్పవారెవరు? ప్రాణం పెట్టేవారి కంటే గొప్పవారెవరు? నడిపించేవారి కంటే గొప్పవాడెవరు? సహాయం చేసేవారి కంటే గొప్పవారెవరు? పరలోకానికి తోడుకొని వెళ్ళేవారి కంటే గొప్పవారెవరు? ఆయన పేరే యేసు. ఎన్నిసార్లు పడిపోయి, ఓడిపోయి, జారిపోయి, తప్పిపోయి యేసు తప్ప అన్నీ కావాలనుకున్నా, యేసు అంటాడు, నేనే నీకు ప్రాముఖ్యం. నీ జవాబు ఏంటి? ఏంటి నీ జవాబు? మీకు భార్య భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు మీకు అంతా తెలుసు కదా. మీ భర్తకి అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, చాలా లిస్ట్ చెప్పారు. ఏమొద్దండి ఐ వాంట్ యూ అంటే ఎలాగుంటుంది? భర్త కూడా భార్యని, అమ్మాయి చాలా అడుగుతున్నాయి, ఏమొద్దు ఐ వాంట్ యూ, నీవే కావాలా. అలాగే తల్లిదండ్రులు
పిల్లల్ని ఏమొద్దురా మమ్మీ, ఏం తీసుకురావాలమ్మా, ఏమొద్దురా, నువ్వు వస్తే చాలు. పిల్లలు ఎలా కరిగిపోతారు. మీ రక్త సంబంధమే ఇంత బలమైన బంధం ఉంటే యేసు రక్తానికి ఇంకెంత బలమైన శక్తి ఉండాలా? ఏం కావాలా నీకు? లార్డ్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అదర్ దాన్ యూ. నీవు తప్ప నాకేమొద్దు. సిలువకు మించిన ప్రేమ ఏముంది? సిలువలో దీనుడిగా ఎలాడదీయబడిన వ్యక్తి కంటే ఎవరు ప్రియమైన వారు? సిలువలో కార్చిన రక్తం కంటే ఏది ప్రశస్తమైంది? సిలువ త్యాగం కంటే ఏది ఘనమైంది? సిలువ జ్ఞానం కంటే ఏది మించింది? సిలువ శక్తి కంటే ఏది బలమైంది? సిలువ దహన బలి కంటే ఏది ఇష్టమైన యాగము? సిలువ దగ్గరికి వస్తున్నా, నా పాపాలు పతనాలు క్షమించి కడిగి పరిశుద్ధపరిచి నన్ను తిరిగి సమకూర్చుము. ప్రభువైన యేసు అప్పగించబడిన ఆ రాత్రి, దట్ నైట్, ఆ రాత్రి లేకపోయింటే ఈ దినాన్ని మనం ఇలాగ చేరి వచ్చేవాళ్ళం కాదు. ఆయనకు అది కఠోరమైన రాత్రి, ప్రాణం అప్పగించే రాత్రి, లోకాన్ని విడిచిపెట్టే రాత్రి. మనకైతే ఇది సూర్యోదయం అయ్యే రాత్రి, నీతి సూర్యుడు ఉదయించే రాత్రి, చీకటి వెలుగయ్యే రాత్రి, ఇరుకు విశాలమయ్యే రాత్రి, పరలోకంలో చేరటానికి ద్వారం ఏర్పరచబడిన రాత్రి. అదే ఆయన ప్రాణము ఇవ్వటానికి దేవునితో ఇష్టపడిన రాత్రి.